ప్రైజ్ లార్డ్. దేవుని బిళ్ళైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు. దేవుని బిళ్ళారు బాగున్నారా? మీరు మీ కుటుంబాలు బాగుండాలని, బిడ్డల చదువులు బాగుండాలని, మీ ఆరోగ్యాలు బాగుండాలని, దేవుని ఆశీర్వాదాలతో మీరు వర్ధిల్లాలని మీ కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాను. మీరు చూడండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం, పరిశుద్ధ వాక్యంలో నుంచి అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అవును దేవుని బిడ్డలారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టడుగా బ్రతకగలం, లేకపోతే బ్రతకలేం. లోకం మీద విశ్వాసం ఉంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే, అలాగనే భూమి మీద ఉన్నటువంటి వనరులన్నిటి మీద మనం విశ్వాసం కలిగి జీవిస్తే మనం ఈ లోకములో మనకి దేవునికి సంబంధం ఉండదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అబ్రహాముని గురించి చేసినప్పుడు అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి విశ్వాసం, లేక అది అతనికి దేవునికి మరి నీతిగా ఎంచబడింది. అలాగనే దైవజనుడు ఎంతోమంది మనం చూస్తున్నాం. విశ్వాసపు జాబితాలో మరి ఆనాటి మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కయ్యూను, యోబుల గురించి మాట్లాడుతూ యోబేలు విశ్వాసం కలిగిన వాడని చెప్పబడుతుంది. అలాగనే హానోకు విశ్వాసం కలిగిన వాడని మనకు చెప్పబడుతుంది. మోషే విశ్వాసం కలిగిన వాడు. ఇస్సాకు, అబ్రహాములు మరి ఎంతోమంది విశ్వాసం కలిగిన వారని చెప్పబడుతుంది. కాబట్టి దేవుడు చూసేదే విశ్వాస జీవితం. మన ప్రభువుకి మధ్య విశ్వాస జీవితం కలిగి జీవిస్తే మరి అది ఎంతో శ్రేష్టమైంది. దేవునికి ఇష్టలుగా మనం బ్రతకగలం. కాబట్టి దైవజనుడు పౌలు కూడా అంటాడు, మీరు విశ్వాసులతోనూ అవిశ్వాసులతోనూ పొత్తు లేదంటాడు. కాబట్టి మన విశ్వాసులం, జీవము గల దేవుడు మనతో నివసిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. విశ్వాసం లేకుండా ఇష్టలుగా ఉండలేం. మీ ఎదుట మేము విశ్వాసంతోనే నీ కుమార్తెలుగా బ్రతకగలం. మేము చేసే ప్రతి పనిలో, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి పనులు, షాపులు అన్నిట్లో కూడా, పరిచర్యలు అంతట్లో కూడా, బిడ్డల చదువులు అంతట్లో కూడా, కుటుంబాలలో, ఆరోగ్యాల్లో, అన్ని విషయాల్లో కూడా ప్రభు విశ్వాసముతో మేము కొనసాగే భాగ్యం దయచేయమని, నీకు ఇష్టలుగా బ్రతికే భాగ్యం దయచేయమని, చూస్తున్న నీ కుమారులందరినీ దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.